హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మసాలా కాకరకాయ కర్రీ. కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు 1/2 కప్పు, టమాటోస్ 3, ఉప్పు, పసుపు, కారం, అలాగే కొత్తిమీర లాస్ట్కి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. ఇప్పుడు మనం కాకరకాయ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ చేదుగా వస్తుంది. అది ముందే కాకరకాయ అది చేదుగా వస్తే తినలేము అస్సలు కాకరకాయని. కాకరకాయ తినడమే తక్కువ అసలు. మళ్ళీ కాకరకాయ చేదు వస్తే ఇదవుతుంది. అందుకే మంచిగా వేయించుకున్న తర్వాత రెడ్ కలర్ రావాలి, కొద్దిగా ఇట్లా రావాలి. కొద్దిగా ఇట్లా వచ్చిస్తేనే చేదు అన్నది రాదు, అసలు టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో 1/2 కప్ పల్లీలు కొంచెం రెడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచిగా రెడ్ రావాలి. ఇప్పుడు మనం అవి అయిపోయే వరకు పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి మంచిగా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, కొద్దిగా నువ్వుల పొడి, ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. కొబ్బరి పొడి ఫస్ట్ నేను వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న, వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పొడిని. ఇప్పుడు ఇది బబుల్స్ టైప్ వచ్చిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం పొడి, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవి కలిపేసుకొని కొంచెం ఆయిల్లో కొద్దిగా మసాలా మంచిగా ఇదైతే బాగుంటుంది. దీంట్లోకి ధనియాల పొడి అవేం వేసుకోవద్దు, లేకపోతే మళ్ళీ కాకరకాయ కదా మళ్ళీ చేదు అనిపిస్తుంది ధనియాల పొడి అవి వేసుకుంటే. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. 3 కట్ చేసుకున్న టమాటోస్. ఇవి కూడా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఉడకనివ్వాలి దీన్ని కూడా, టమాటోస్ని. టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు కాకరకాయ వేయించుకున్నాం కదా, అది కాకరకాయ వేసేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. దాని కాకరకాయకి ఇవన్నీ మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక కొద్దిగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వద్దు దాన్ని, లేకపోతే చేదు వస్తుంది వాటర్తోని. మూత అస్సలు పెట్టొద్దు దీనికి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం దీన్ని సైడ్కి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతే కాకరకాయ కర్రీ. ఇది మూత పెట్టొద్దు, మళ్ళీ 5 మినిట్స్ పక్కకు పెట్టాలి. కాకరకాయ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.